తాటి ముంజలు దొరికే సీజన్ ఏంది అని అంటే థర్డ్ క్లాస్ పిల్లగాని అడిగినా చెప్తాడు ఎండాకాలంలో అని. కానీ ఇప్పుడు అట్లా లేనట్టుంది కథ. కాలం మారిందంటే ఏందో అనుకున్నాం గానీ నిజమే, కాలం శాన్నే మారింది, మారుతూనే ఉంది నడమ. ఇక చూడరాదు, ఎర్రటి ఎండాకాలంలో వచ్చే తాటి ముంజలు చల్లటి ఇగమున్న చలికాలంలో వస్తున్నాయి. శ్రీకాకుళం సిటీలున్న పిఎస్ఎన్ స్కూల్ కాడ చెట్టు కింద 15 రోజులు చందే అమ్ముతున్నారట తాటి ముంజలను వీళ్ళు. మరి ఇప్పుడు ముంజలు వచ్చుడేంది, తాటి చెట్లలో కూడా హైబ్రిడ్ తాటి చెట్లు తయారైతున్నాయా ఎట్లా అని అనిపిస్తుందిలే. అట్లేం కాదట, కాకపోతే జరంత ముందస్తు ఖాతా కాసినాయట వీళ్ళ ఊరికే ఉన్న చెట్లు. శ్రీకాకుళం ఎచ్చెర్ల మండలం చిలకపాలెంలో ఉంటారట ఈ గౌడన్నోళ్ళు. రణస్థలం ఎచ్చెర్ల మండలాల దిక్కు తాటికాయలు శితంగా వస్తున్నాయట. ఆడికెళ్ళి ఆటోలలో తాటికెళ్ళలు పట్టుకొచ్చి అమ్ముతున్నారట. ఇక పొద్దుగాలనే వచ్చి పగటాల వరకే తెచ్చిన ముంజలు అన్ని అమ్ముకొని పోతున్నారట ముద్దుగా. అసలు గింత సలిపూట ఎవరు తింటారో అని అనుకున్నారట, కానీ ఎండాకాలంలో కంటే ఎక్కువనే ఎగబడి కొనుక్కపోతున్నారట. అప్పుడు కంటే ఇప్పుడే బాగున్నాయి, అంటే కొత్తగా దిగాయనేసి జనాలు ఇష్టపడుతున్నారు, చేసి పట్టుకెళ్తారు. ఇక గీ అక్క కొనుక్కపోతున్నట్టుంది. మరి చలికాలం కదా, సర్ది పడిచం పడితే ఎట్లా అని అడిగితే ఏమంటుందో ఇనూరి. అవన్నీ పక్కన అవి డజంట్ మ్యాటర్ అసలు. ఈ తాటి ముంజలు దొరికిందట, అది ఏ సీజన్ ఫ్రూట్ అవని, కానీ ఇంక ఈ సీజన్ లో దొరికిందంటే చాలా సర్ప్రైజింగ్ గా ఉంది. కానీ సీజన్ ను బట్టి దొరికే పండ్లు పొలాలను తినమని చెప్తుంటారు డాక్టర్లు. ఇక మన తాన పెరిగే పండ్లనే తినమనేటోళ్ళు మన పెద్దోళ్ళు. మనం కూడా అదే ఫాలో అయ్యేటోళ్ళం. కానీ ఇప్పుడు కాలం కాని కాలంలో ఇట్లా ఏది పడితే అది దొరకబట్టే, దేశం కాని దేశంలో కాసిన పండ్లు మన కాడికి రావట్టే. ఇక మరి లోకల్ నాన్ లోకల్ సీజన్ అన్ సీజన్ కాలం పోయినట్టేనా, ఎప్పుడు ఎసంటి పండ్లైనా తినొచ్చా అనే కన్ఫ్యూజన్ చాలా పెరిగిపోతుంది జనాలకి నడమ.